హలో, మీ పేరు? మానస. మీ పేరు? మాధవి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? గుడికి. ఎందుకు ఎందుకు వెళ్ళారు గుడికి? మాకు ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్న, పాస్ అవ్వాలని చెప్పేసి. అంతేనా? అంటే గుడికి వెళ్తే పాస్ అయిపోతారు ఎగ్జామ్స్? ఆ, చదువుకోకుండా పర్లేదా? అంటే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదన్న గుడికి వెళ్తే. అంటే దేవుడు ఎగ్జామ్స్ టైంలోనే దేవుడు గుర్తొస్తారంటారా? ఉమ్, రిమైనింగ్ డేస్లో దేవుడు గుర్తురారు. వస్తాడన్న అప్పుడప్పుడు. పేరెంట్స్ చెప్తే వెళ్ళారా లేక మీరే వెళ్ళారా? మేమే వెళ్ళినాం. ఏం మొక్కున్నారు బాగా? ఎగ్జామ్ పాస్ అవ్వాలని చెప్పేసి. పెట్టిన చీటీలు దొరకకూడదని కానీ మొక్కున్నారా? లే అన్న, చీటింగ్ పెట్టాం మేము. పాస్ అయితే పెట్టారా? పాస్ అయితే పాస్ అవుతాం, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయితే ఇంట్లో ఏమంటారా? ఏమన్నారు? సరే, ఇన్ కేసు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి ఏం చేస్తారు? సప్లీ. ఇంట్లో ఏమంటారు అయితే సప్లీ రాసిన? క్వశ్చన్ పేపర్ కింద ఏమి నేర్చుకునేది రాకుండా ఇప్పుడు ఏం చేస్తారు? నేర్చుకునేది వస్తాయి అన్న. అలాంటి గుడికి పోవడం ఎందుకు ఇంకా? అంటే నేర్చుకున్నా రావాలని చెప్పేసి గుడికి వెళ్తున్నాను. ఒకవేళ రాలేదే అనుకోండి, కాపీ కొట్టరా? కొన్ని ఎవరైనా చూపిస్తే చూపియాలన్న, వెనకాల ముంగట అందరు ఎంపీసీ వాళ్ళే పడతారు. మేము మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి ఇంటర్మీడియట్లో? ఇంగ్లీష్. మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? ఎవరు లేరు. ఇంగ్లీష్లో ఓవెల్స్ చెప్పండి. చెప్పండి, ఏంటి 5? ఏఈ ఐఓయు. ఏఈ ఐఓయు. సరే, ఓవెల్స్ అంటే ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్లో 5 లెటర్స్. ఓవెల్స్ని యూజ్ చేయకుండా ఒక వర్డ్ చెప్పండి చాలు. వెళ్ళిపోండి, వర్డ్ చెప్పేసి వెళ్ళిపోండి. వితౌట్ ఓవెల్స్ ఒక్క వర్డ్ చెప్పి వెళ్ళిపోండి. ఓవెల్స్ లేకుండా ఓడేమో చాలా ఉన్నాయి. అంబ్రెలా. ఏఈ ఐఓయు కదా అన్న ఓవెల్స్. ఆల్ఫాబెట్స్లో 28. 26. 26. ఓవెల్స్ యూజ్ చేయకుండా ఒక వర్డ్ చెప్పండి అన్న. అంటే ఏఈ ఐఓయు యూజ్ చేయకుండా ఆ లెటర్స్ రా. ఏఈ ఐఓయు. ఓ చెప్పు, గూగుల్లో చేసి చెప్పు. సరే, ఓకే అండి, చెప్తా చూడు. స్కై, డ్రై, ఇట్లా. ఓకే, థ్యాంక్స్.